కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణలో నల్గొండ నగరానికి మెరుగైన ర్యాంక్ సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నల్గొండ నగర కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరశ్చంద్ర సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో సెక్షన్ హెడ్లు, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, టీఎంసీలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్స్ మరియు శానిటరీ జవాన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా సిటిజన్ ఫీడ్బ్యాక్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛ సర్వేక్షణ్ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పట్టణంలోని అన్ని డివిజన్లలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు. నగర ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛమైన నల్గొండ లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న ఇండి పప్పీ అడాప్షన్ ప్రోగ్రాంపై ప్రత్యేకంగా చొరవ చూపాలన్నారు. ప్రతి డివిజన్లోని ఎండీ పప్పీల వివరాలను డివిజన్ వారీగా గుర్తించి నమోదు చేసి ఆదివారంలోగా పూర్తి చేయాలని మెప్మా రిసోర్స్ పర్సన్స్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లను ఆయన ఆదేశించారు. రాబోయే వారంలో ఎండీ పప్పీ అడాప్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం జంతు సంరక్షణ పట్ల బాధ్యతతో దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని, వారందరికీ అడాప్షన్ సర్టిఫికెట్తో పాటు ఉచితంగా వ్యాక్సిన్స్ వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వెటర్నరీ, పశుసంవర్ధక శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ డిఈ అశోక్, ఏఈ దిలీప్ భార్గవ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, టీఎంసీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు, మెప్మా సిబ్బంది, వార్డు అధికారులు, కార్యాలయ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిటిజన్ ఫీడ్బ్యాక్లో భాగంగా మన నగరంలోని మహిళా సంఘాల సభ్యులతో విరివిగా ప్రజల భాగస్వామ్యంతో వివిధ వార్డులలో, అదేవిధంగా వివిధ ఎస్ఎల్ఎఫ్ సంఘాల పరిధిలో ఉన్నటువంటి సంఘ సభ్యుల యొక్క భాగస్వామ్యంతో సిటిజన్ ఫీడ్బ్యాక్లో మనం ప్రథమ స్థానానికి వెళ్ళడానికి అవసరమైన మార్గదర్శకాలను ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్కు విధి విధానాన్ని తెలియజేస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు ఏ విధంగా అనుసరించి ముందుకు వెళ్ళాలి, వాళ్ళు అనుసరించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, వాటిని అధిగమించి ఏ విధంగా ముందుకు సాగాలి, ఇది సక్సెస్ఫుల్గా మన యొక్క టార్గెట్ ఏదైతే దాన్ని అచీవ్ కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. వారంతా కూడా ఇప్పుడు ఈ నిమిషం మొదలుకొని ఏదైతే మన కాలపరిమితి ఉందో ఆ కాలపరిమితిలోగా మనం టాప్ స్థాయి వెళ్ళడానికి, అంటే ప్రథమ స్థానానికి వెళ్ళడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా వారికి ఆదేశాలు జరిగింది. థ్యాంక్ యూ.